troubles the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. Jai Balaya, Jai Balaya, Jai Jai Balaya, Jai Balaya, Jai Balaya, Jai Balaya. Andaranda nukunte ante chalayya. ఒక హీరో స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్స్ షేక్ అవుతాయి, ఫ్యాన్స్ విజిల్స్ లో రచ్చ చేస్తారు. కానీ అదే హీరో స్టేజ్ మీద లేదా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమాలో ఒక లెజెండరీ స్టార్. మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫిజిక్స్ డిఫైనింగ్ ఫైట్స్, డెకేడ్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఇవన్నీ పక్కన పెడితే పబ్లిక్ ఈవెంట్స్ లో ఆయన బిహేవియర్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది అది బాలయ్య స్టైల్ అని డిఫైన్ చేస్తే, మరికొంతమంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఇన్సిడెంట్ ఏంటి? అవి కాంటెక్స్ట్ లేకుండా వైరల్ అవుతున్నాయా, లేదా వాటికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉందా? పబ్లిక్ పర్సెప్షన్ ఎందుకు ఇలా డివైడ్ అయింది? ఈ వీడియోలో మనం ఫ్యాక్ట్స్, పబ్లిక్ రియాక్షన్ అండ్ అవైలబుల్ కాంటెక్స్ట్ బేస్ చేసుకుని డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరిని టార్గెట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు, ఎవరిని డిఫెండ్ చేయడం కూడా నా ఇంటెన్షన్ కాదు. వైరల్ అయిన ఇన్సిడెంట్ ని ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసి ఆడియన్స్ ఎందుకు డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉన్నారో చూపించడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్ గురించి చాలా మందికి తెలిసి కూడా ఉండదు. So hi guys, welcome to Glamsham and I am your Glamsham girl. Without any further ado, let's get into the video. లిస్ట్ తీస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 2 years బ్యాక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లైవ్ ఈవెంట్ లో బాలయ్య బాబు యాక్ట్రెస్ అంజలిని గట్టిగా తోసిన ఇన్సిడెంట్ నన్ను నిజంగా షాక్ చేసింది. టు బి ఆనెస్ట్, బాలయ్య ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ చూసిన వాళ్ళకి ఆర్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇదేం కొత్త కాదు. కానీ ఈ ఇన్సిడెంట్ చూసాక జోక్స్ అండ్ ట్రోలింగ్ పక్కన పెట్టి మనం ఒక చాలా సీరియస్ డిస్కషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జస్ట్ ఒక తోపు గురించి మాత్రమే కాదు, దీని వెనకాల ఉన్న ఇండస్ట్రీ డార్క్ రియాలిటీ గురించి. సెంట్రల్ స్టేజ్ మార్క్ చూసుకొని బాలయ్య బాబు సడన్ గా అంజలిని గట్టిగా తోస్తారు. ఆ సడన్ పుష్ కి ఆమె ఒక్క క్షణం షేక్ అవుతుంది. అలా పుష్ చేయడమే నీ ప్రాబ్లమా అంటే కాదు. ఇక్కడ హారిఫైయింగ్ విషయం ఏంటో తెలుసా? ఆ పుష్ జరిగిన వెంటనే వెనకాల ఉన్న క్రూ అండ్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఆర్గానిక్ చియరింగ్ అండ్ విజిల్స్. అండ్ ఇక్కడే మన సమాజంలో ఉన్న పెద్ద ప్రాబ్లం బయటకు వస్తుంది. మన స్టార్ హీరోస్ ని ఎంత డమ్మీ గాడ్స్ లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసామంటే, వాళ్ళు ఏం చేసినా, ఎంత వర్స్ గా బిహేవ్ చేసినా మనం చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ జస్ట్ ఇమాజిన్, ఇదే పని వేరే ఇండస్ట్రీలో లేదా బాలీవుడ్ లో ఏ హీరో అయినా లైవ్ స్టేజ్ పైన చేసుంటే ఇప్పటికీ స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ సౌత్ ఇండియా అలా కాదు, నార్త్ ఇండియన్స్ ఇలా అని చెప్పేసి టార్గెట్ చేసేవాళ్ళు. అండ్ దేశం మొత్తం ఆయనకి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసి పడేసేది. కెమెరా ముందే ఇంత ఓపెన్ గా ఒక మహిళని తోస్తే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, కెమెరా వెనకాల ఆర్ ఆఫ్ కెమెరా వాళ్ళ బిహేవియర్ ఎంత బెజార్ అండ్ ఎంత టాక్సిక్ గా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా? ఈ ఇన్సిడెంట్ వైరల్ అయ్యాక సోషల్ మీడియాలో చాలా మంది అంజలిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె ఎందుకు నవ్వుతుంది, ఎందుకు హైఫై ఇచ్చింది, పోస్ట్ ఈవెంట్ లో బాలయ్య తోపు అని థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ ఎందుకు పెట్టింది అని. అండ్ ఆమెని చాలా స్క్రూటనైజ్ కూడా చేశారు ఈ విషయానికి. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ అంజలి ఉన్న సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్ అండ్ ఆక్వర్డ్. అండ్ ఇలా అంజలిని క్వశ్చన్ చేసేవాళ్ళు ఆర్ బ్లేమ్ చేసే వాళ్ళకి నేను అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది. స్టార్ హీరో తోసాడు కదా అని లైవ్ కెమెరా ముందు రచ్చ చేస్తే వెనకాలన్న లక్షల మంది టాక్సిక్ ఫ్యాన్స్ నుంచి వచ్చే దాడిని ఆమె ఒక్కటి తట్టుకోగలదా? ఎందుకంటే అమ్మాయిలు చాలాసార్లు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఫ్రీజ్ అయిపోతారు, లేదా ఫేస్ పైన ఫేక్ స్మైల్ పెట్టి లైట్ తీసుకుంటారు. అండ్ ఆమె కెరియర్ అండ్ ఆమె మూవీ స్టేక్ లో ఉన్నప్పుడు అబ్సల్యూట్ పవర్ ఉన్న వ్యక్తిని ఎదిరించి యాక్టివిస్ట్ అవ్వడానికి ఏ హీరోయిన్ కూడా రెడీగా ఉండదు. బికాస్ దే జస్ట్ వాంట్ టు వర్క్ అండ్ సర్వైవ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రొడ్యూసర్ వచ్చి ఇది జస్ట్ ఫ్రెండ్లీ బ్యాంటర్ అండ్ ఫన్ అని కవర్ చేయడానికి ట్రై చేశారు. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పి మీరు వినలేదు, విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు, అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా, పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి దోశాడు కొంచెం పక్కకి, దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు, దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్ గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియోస్. కానీ సోషల్ మీడియా డెకోరం అండ్ బౌండరీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్.
అండ్ ఒక స్టార్ కి ఎంత లెగసీ ఉన్నా, ఎన్ని వందల వేల కోట్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, బేసిక్ గా ఒక కో స్టార్ ని, స్పెషల్లీ ఫీమేల్ కో స్టార్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఒక్క ఇన్సిడెంట్ బట్టి ఇలాంటి హార్ష్ కామెంట్స్ చేయొద్దు అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఓన్లీ తెలుగు ఇండస్ట్రీతో ఆగిపోలేదు. మీలో ఎంతమందికి రాధిక ఆప్టే గుర్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే రాధిక ఆప్టే ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా తెలుగు ఇండస్ట్రీని ఇలా డిస్క్రైబ్ చేసింది. So that's been that. I think the one industry I've struggled the most with is Telugu. Okay. That industry is so patriarchal and so sort of male dominant, male chauvinist. I mean, it's unbearable, you know, the way women are treated, and even their part in the films is like my man is the god, Right. and on set you're treated like this one third some person, and the actor, they don't even ask the actors anything, because you know the actor's mood right now is like he wants to have chai or something, you know. So I constantly struggle, and I've put an end to it, and I've realized that that's it for me. Not for you. now. వెల్ రాధిక ఆప్టే ఎవరిని ఇంటెంట్ చేస్తుందో నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను తెలుగులో స్టార్ హీరోస్ తో యాక్ట్ చేసింది ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారితో. అండ్ యూ అగ్రీ విత్ రాధిక ఆప్టే అంటే నో, ఐ డోంట్ అగ్రీ, బికాస్ ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఏ ఒక్క ఇండస్ట్రీలో లేదు. దిస్ ఇస్ యూనివర్సల్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా ఎంతో అప్డేట్ అవుతుంది, ఎంతో పేరు తెచ్చుకుంటుంది. సో అలాంటి టైంలో ఒక తెలుగు స్టార్ ఇలాంటి బిహేవియర్ చేశారు అంటే ఇట్ డజంట్ రిప్రజెంట్ బాలయ్య గారు ఓన్లీ, ఇట్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ. రాధిక ఆప్టేలా అంజలి కూడా బయటకు వచ్చి చెప్పాల్సిందే అని మీలో చాలా మంది అనుకోవచ్చు. బికాస్ వాట్ అ ఉమెన్ ఎక్స్పీరియన్స్ ఇస్ జస్ట్ మొమెంటరీ మీడియా అటెన్షన్ అండ్ దెన్ అబ్సల్యూట్ సైలెన్స్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఎలా ఆలోచిస్తారు ఉమెన్ అంటే, ఈస్ దిస్ ఫైటింగ్ ఈవెన్ వర్త్ ఫైటింగ్? అండ్ ఇక్కడ పెద్ద ఐరనీ ఏంటి అంటే, అక్యూజ్డ్ మెన్ సేఫ్ గా జాబ్ కి రిటర్న్ వెళ్ళిపోతారు, అది ఎలాంటి జాబ్ అయినా సరే. కానీ వాయిస్ రేస్ చేసిన వాళ్ళే హ్యాస్ టు పే ద ప్రైస్. ఎగ్జాంపుల్ చిన్మయి శ్రీపాద. చాలా విషయాల్లో నేను తనతో అగ్రీ చేయను, కానీ తను స్ట్రాంగ్ ఉమెన్. ఇండస్ట్రీలో జరిగే చాలా విషయాలని బయటకు వచ్చి క్వశ్చన్ చేసిన ఉమెన్ లో ఒకరు చిన్మయి శ్రీపాద. అండ్ ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ కి లాస్ట్ కి ఏం దొరికింది? ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ షాడో డౌన్ బ్యాన్స్ అండ్ ఆఫీషియల్ డబ్బింగ్ యూనియన్ బ్యాన్స్ తో ఆమె పని పోగొట్టుకుంది. అండ్ బాలయ్య బాబు మైండ్ సెట్ ఎంత ప్రాబ్లమెటిక్ గా ఉంటుందో చూపించడానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ 2016 లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సావిత్రి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో స్టేజ్ పైన మైక్ తీసుకుని బాలయ్య బాబు ఏం మాట్లాడారంటే, టింగో 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 ఇందాక ఇవిడ నందిత ఓ సచ్ నైస్ ఆర్టిస్ట్ అండ్ కోఆపరేటివ్ అంటే నేను కింద నుంచి అరుస్తున్నా యాజ్ నాట్ యాజ్ మీ అని. కొంచెం రావాలి మా పలుకులు కూడా, గెలడాలు, కొంచెం పొడవడాలు. అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు సార్. అన్ని పాత్రలు నేను ఏమంటారు, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంట పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా. అమ్మాయిలు అంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో జస్ట్ ఇమాజిన్ గైస్, ఒక లైవ్ స్టేజ్ పైన వందల మంది జనాలు చూస్తున్నప్పుడు, లక్షల మంది టీవీలో లైవ్ చూస్తున్నప్పుడు, ఒక సీనియర్ యాక్టర్, అది కూడా ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఫీమేల్ కో స్టార్ గురించి ఇలా క్యాజువల్ గా మాట్లాడడం ఎంత మందికి జోక్ గా అనిపించింది? అండ్ ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పక్కనున్న క్రూ అందరూ నవ్వుతున్నారు అండ్ ఆడియన్స్ కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతూ చియర్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ నోటీస్, హీరోయిన్స్ ఫేస్ ఇక్కడ చాలా ఆక్వర్డ్ గా పెట్టింది. అండ్ దీన్ని జోక్ అని అనరు, ఎందుకంటే ఇది డీప్ రూటెడ్ క్యాజువల్ మిసాజినీ అండ్ ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ కి పరాకాష్ట. ఎందుకంటే ఒక మహిళని స్క్రీన్ పైన గ్లామర్ ప్రోడక్ట్ గా లేదా తన హీరో సెంట్రిక్ మూవీస్ లో యూజ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ లా యూజ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తప్ప ఇలా ఓపెన్ గా ఎవరు మాట్లాడరు. అండ్ ఇక్కడే అన్చెక్డ్ హీరో వర్షిప్ వల్ల స్టార్ కున్న ఆర్గెన్స్ బయటకు వస్తుంది. నేనేం మాట్లాడినా జనాలు ఒప్పుకుంటారు, చప్పట్లు కొడతారు, అండ్ నేనేం చేసినా చెల్తది అన్న హై హ్యాండెడ్నెస్ వల్ల వాళ్ళు ఎప్పుడు తన బిహేవియర్ ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయరు. ఎనీవేస్, ఈ స్పీచ్ తర్వాత ఉమెన్ ఆర్గనైజేషన్ అండ్ నార్మల్ పబ్లిక్ నుంచి చాలా బ్లాక్ క్లాష్ వచ్చింది అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. సిచ్యువేషన్ చాలా సీరియస్ అయ్యేసరికి బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి అఫీషియల్ గా అపాలజీ రిలీజ్ చేశారు. నేను మహిళని చాలా గౌరవిస్తారు, నా మాటలు ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి అని కవర్ చేయడానికి ట్రై చేశారు. అసలు బాలయ్య బిహేవియర్ ఎందుకు ఇలా బౌండరీస్ క్రాస్ అవుతుంది అని అడిగేలా చేసిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే దబిడి దిబిడి సాంగ్. డాకు మహారాజ్ ఫిలిం లో దబిడి దిబి అనేది ఒక ఐటమ్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ప్రోమో అండ్ లిరిక్స్ వీడియో బయటకు వచ్చినప్పుడు జనాలు షాక్ అయ్యారు. 64 years ఏజ్ ఉన్న సీనియర్ హీరో తనకంటే సగం వయసున్న అంటే 30 years ఉన్న
ఊర్వశి రౌతేలాతో చాలా అన్కంఫర్టబుల్ అండ్ వల్గర్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. అండ్ దీనికి నెటిజన్స్ ట్రోల్ కూడా చేశారు. అండ్ ఈ సాంగ్ వైరల్ అయ్యాక చాలా న్యూస్ ని బజ్ ని క్రియేట్ చేసింది. దీంతో నార్త్ ఆడియన్స్ ఆర్ నార్త్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఒక రేంజ్ లో బాలయ్య బాబుని రోస్ట్ చేశారు. అండ్ స్పెషలీ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఈ ఏజింగ్ ఫ్యాక్టర్, ఏజింగ్ హీరో అండ్ యంగ్ హీరోయిన్ తో చేసే డాన్స్ కానీ లవ్ సీన్స్ కానీ ఇలాంటి వాటి మీద చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఇఫ్ యూ వాంట్ గో హెడ్ అండ్ చెక్. ఇది జస్ట్ మూవీ సాంగ్ వరకే కదా అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది కేవలం సినిమా షూటింగ్ తోనే ఆగిపోలేదు. రియల్ లైఫ్ ఈవెంట్ లో కూడా ఇది రిపీట్ అయింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ జరుగుతున్నప్పుడు ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక లైవ్ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో బాలయ్య బాబు చాలా హై ఎనర్జీతో ఊర్వశి రౌతేలాతో అదే స్టెప్ అంటే డబ్ల్యూడిబిడి స్టెప్ వేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బాలయ్య గారు ఎంత జోష్ లో ఉన్నా సరే ఊర్వశి రౌతేలా ఫేస్ లో క్లియర్ గా డిస్కంఫర్ట్ కనిపిస్తుంది. అండ్ లక్షల మంది దీన్ని కాల్ అవుట్ కూడా చేశారు. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ కాంట్రవర్సీ పెద్దదయ్యే కొద్దీ ఊర్వశి రౌతేలా మీడియా ఇంటర్వ్యూస్ లోకి వచ్చి బాలయ్య బాబుని గట్టిగా డిఫెండ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ తను చెప్పేది ఏంటి అంటే డబ్ల్యూడిబిడి సాంగ్ ఒక ఆర్ట్ ఫామ్, మనం ఆర్ట్ ని చూసి సెలబ్రేట్ చేయాలి తప్ప స్క్రూటనైజ్ చేయకూడదు అని. అండ్ ఇంకొక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఏంటి అంటే బాలయ్య బాబు చాలా చైల్డ్ లైక్ పర్సనాలిటీ అండ్ డౌన్ టు ఎర్త్. అండ్ ఇఫ్ యూ నోటీస్ ఇన్ అవే అంజలి కూడా అదే చేసింది. ఆ ఇన్సిడెంట్ ని కవర్ చేయడానికి చాలా ట్రై చేసింది, ట్విట్టర్ లో ట్వీట్ చేసి. ఎనీవేస్ ఇది ప్యూర్ సిస్టమాటిక్ పిఆర్ కండిషనింగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పవర్ డైనమిక్స్ అలాంటివి. ఏ బిగ్ హీరోయిన్ కూడా టాప్ సీనియర్ యాక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కి ఎదురు చెప్పి బ్రతకలేదు. డైరెక్ట్ గా తప్పు అని చెప్తే ఇమీడియట్ గా కెరియర్ సేఫ్ గా క్లోజ్ అయిపోతుంది అండ్ ప్రాజెక్ట్స్ నుంచి బ్యాన్ చేస్తారు. అందుకే చాలా మంది ఫిజికల్ బౌండరీస్ ఎంత క్రాస్ అయినా లోపల ఎంత అన్కంఫర్టబుల్ గా ఉన్నా బయటికి వచ్చి ఆయన చాలా అమాయకుడు, డౌన్ టు ఎర్త్ పర్సన్, చైల్డ్ లైక్ మెంటాలిటీ, ఆయన స్టైలే అంత అని సర్టిఫికేట్ ఇస్తారు. సో దాట్స్ ఇట్ గైస్, అబ్సల్యూట్ రియాలిటీ ఇదే. బాలయ్య బాబు స్టేజ్ పైన యాక్ట్రెస్ అంజలిని తోసిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆడియో లాంచ్ స్పీచ్ లో ఫీమేల్ స్టార్స్ ని ఓపెన్ గా ఆబ్జెక్టిఫై చేసే స్పీచ్ అండ్ రీసెంట్ గా ఊర్వశి రౌతేలాతో టెక్స్ట్ బుక్ బౌండరీస్ ని క్రాస్ చేయడం వరకు మనం ఇవన్నీ కేవలం ఒక యాక్టర్ గారి బిహేవియర్ లా మాత్రమే చూడలేం. ఎందుకంటే ఇది మన ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డీప్ రూటెడ్ గా ఉన్న స్ట్రక్చరల్ బ్రేక్ డౌన్, ప్రొఫెషనల్ ప్రివిలేజ్ అండ్ ప్యూర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ గ్యాస్ లైటింగ్ కి పరాకాష్ట. ఎంత పెద్ద లెగసీ ఉన్న హీరో అయినా స్క్రీన్ వెనకాల 100 కోట్ల బ్యాకింగ్ ఉన్నా సరే బేసిక్ గా కో స్టార్ ని, స్పెషల్ గా ఫీమేల్ ఆర్టిస్ట్ ని ప్రాపర్ సేఫ్టీతో అండ్ బౌండరీస్ తో రెస్పెక్ట్ ఇవ్వడం ఆటోమేటిక్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ స్టేటస్ పేరుతో ఈ టాక్సిక్ యాక్ట్స్ ని ఇంకా ఎన్ని రోజులు మనం ఇన్నసెన్స్ అని సపోర్ట్ చేస్తాం? వన్ సైడెడ్ ఫ్యాన్ వార్స్ వాలిడేషన్ పక్కన పెట్టి మనం ఒక సమాజంలో, ఒక సొసైటీలో ఈ క్వశ్చన్ ని మాస్క్ లేకుండా అడగాలి. అండ్ ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసిన ఈ డీప్ సిస్టమాటిక్ ఇష్యూ పైన మీ లాజికల్ పర్స్పెక్టివ్ ఏంటి, మీ సాలిడ్ అండ్ ఆనెస్ట్ వ్యూని కింద కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం రండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి క్రిటికల్ సోషల్ బ్రేక్ డౌన్స్ అండ్ ఇండస్ట్రీ ట్రాకింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ గ్లామ్ శ్యామ్ అండ్ ఐఎమ్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ మచ్ లవ్. ఇక సెలవు, జై హింద్.